నిన్న మొన్నటిదాకా ఏ కులపోడైనా మీ అధినాయకుణ్ణి తిడుతూ ఉంటే మా ఓడు ఉద్ధరించినట్టు కులాలకి ఇప్పటి వరకు ఇంకెవ్వడూ వెలగబెట్టలేదు అంటూ వెనకేసుకొచ్చిన ఓ కుల కాకి నేడు మంత్రి పదవి రాకపోయేసరికి గొంతు కోశారు అంటూ చించుకోవడం సోత్తా ఉంటే నీకు చండాలంగా లేదు? అధికారంలో ఉన్నప్పుడు కులాలకి కాని కూడా సహాయం చేయనోడు కూడా పదవి రాకపోయేసరికి కులోద్ధారకుడైపోతాడు. అదేంటో అసలు కులానికి అన్యాయం జరగటం అంటే నీకు పదవి రాకపోవటమా, లేక నీ కులంలో ఎవరికి పదవి రాకపోవటమా? నువ్వు అన్యాయం జరిగిందని చించుకున్న కులపోలకే నలుగురికి పదవులు కట్టబెట్టారుగా, అంటే అది న్యాయం కదా? నీ కులం అంటే నువ్వొక్కడవేనా? నీ ఒక్కడనే కుల పెద్దగా నియమించారా? నీకు పదవిస్తే కులాన్ని ఉద్ధరించినట్టు, లేదంటే గొంతు కోసినట్టా? నిన్నటిదాకా భజన చేసింది పదవి కోసమా, కులం కోసమా, కుటుంబం కోసమా? నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. కులాంతర వివాహం చేసుకున్న నీకు ఇంకా కులం కొమ్ములు పట్టుకుని వెళ్లాడే అర్హత ఉందా? నీ ప్రేమ వివాహం ఆదర్శమా, లేక నీ అవసరమా? నీలాంటోడా పదవులిస్తే కులాన్ని ఉద్ధరించేది? ఇదా మిమ్మల్ని నాయకులుగా చేసిన యువతకి మీరిచ్చే సందేశం? కామన్ సెన్స్ లేనివాడు కద్దరు కడితే ఎలా ఉంటుందో భలే చూపించారయ్యా. ఉగ్గుతో పాటు కూసింత సిగ్గు కూడా పట్టాల్సింది నీకు. అప్పుడు ఈ కులం కంపు బయటకొచ్చేది కాదేమో. కనీసం నీ తర్వాత తరాలకైనా అది పట్టు, లేకుంటే నీ తదనంతరం సమాజంలో ఏకాకులుగా మిగిలిపోతారు.